జగిత్యాల నియోజకవర్గంలోని ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఏకగ్రీవ గ్రామాలన్నీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. సారంగపూర్ మండలంలో భీంరెడ్డిగూడెంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పాలక వర్గాన్ని సంజయ్ కుమార్ అభినందించారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఉండకుండా స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. ఏకగ్రీవం అయితే ఆ గ్రామాలకు వెంటనే 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తూ మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా ప్రతి దళిత వాళ్ళకి నిధులు తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో ఈజీఎస్ నిధులు తీసుకొచ్చింది. అట్లనే రేపటి నాడు గిరిజన గ్రామాలకు కూడా మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చిన ప్రతి గ్రామానికి రోడ్లు మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా వివిధ గ్రామాల్లో ఏకగ్రీవం కావాలి. నిరంతరం కలిసి అభివృద్ధి చేద్దాం.